తెలంగాణలోనే బలమైన కేడర్ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ కలిగినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. అయితే అక్కడ పార్టీని సంస్థాగతంగా ఈ మధ్య కొన్ని చేర్పులు మార్పులు జరిగి వీక్ అయిన సందర్భంలో మళ్ళీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే దాని మీద కల్లూరులో ఒక 3 కుంటల స్థలానికి సేకరించి దాంట్లో చిల్డ్రన్స్ పార్క్తో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాం. అలాగే తలాడ మండలం కూడా సెంటర్లో రింగులో కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు మన మిత్రులు. ఈ రెండు కలిపి ఇక్కడి నుంచి హై పర్సన్ తీసుకెళ్లి ఓపెనింగ్ పెట్టాలనే కృతనిశ్చయంతో ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. లోకేష్ బాబు గారు అయితే కలవలేదు, కర్ణాటక ఏదో ప్రోగ్రాంలో ఉన్నారట. ఆయన గారు పర్సనల్ పిఎస్ సాంబశివరావుని కలిశాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని ఇచ్చి ఇంటిమేషన్ చేసి చెప్పాము, ఇట్లా హై పర్సన్ రావాలి కంపల్సరీ అంటే లోకేష్ బాబు గారిని వచ్చే నెలలో కలుపుతామని అన్నారు. తీసుకుని వెళ్ళి మేము కూడా ఏదో రకంగా ఈసారి తెలంగాణలో సత్తా చాటాలనే ఉత్సాహంతో ఉన్నాం. ఖమ్మం జిల్లాలో మళ్ళీ పార్టీకి పూర్వవైపుని తీసుకురావాలని కృతనిశ్చయంతో మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రాకి తెలంగాణకి పరిపాలనలో వ్యత్యాసం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏ విధంగా అయితే చేయూత పథకాలు ఇస్తున్నారో 4000 పెన్షన్ కానివ్వండి, రైతు బంధు కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అప్పులు ఊబిలో ఊరిపోయి కూర్చోటానికి స్థలం లేని, రాజధాని లేని ప్రాంతమైనటువంటి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా వేగంగా జరుగుతూ ఉంటే తెలంగాణలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా విడిపోయిన సందర్భం నుంచి కూడా వాళ్ళు చేతగాని పరిపాలన చేతగాని దశలో అప్పులు ఊబిలో కూర్చోబెట్టేసేసి వాళ్ళ పెన్షన్స్ కానివ్వండి ఏవైనా సరే ఇక్కడికంటే అక్కడ ఇచ్చే పరిస్థితి కనపట్ల. అందుకని ఏది ఏమైనా తెలుగుదేశం సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలను వేళ్ళునుకోవడం అనేది ఇది. వాళ్ళందరినీ కూడా మళ్ళీ సేకరించి పార్టీకి పూర్వవైపుని తీసుకురావాలని కృతనిశ్చయంతో మేము ట్రై చేస్తాను. ఆ దిశలో భాగంగానే ఇక్కడికి వచ్చి అధిష్టానాన్ని కలవడం జరిగింది. మళ్ళీ ఒకసారి వచ్చి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యని ఇక్కడి నుంచి హై పర్సన్ తీసుకెళ్లి ఓపెనింగ్ పెట్టి మళ్ళీ పార్టీకి పూర్వవైపుని తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నాం. మేము దానికోసం వచ్చాం. పూర్వ వైభవం అంటే ఈసారి ఎలక్షన్ లో అక్కడ కూడా పోటీ చేయాలనండి. మొన్న కూడా మేము మున్సిపల్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా వరకు బీఫామ్ సీఎం బాబు గారిని అడగడం జరిగింది. అయితే ఇప్పటికైతే ఆలోచన లేదు, కమిటీలు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వడం సాధ్యపడదని అన్నారు. సరే, మా కలిసి వచ్చే శక్తులతో అక్కడ మేము కూడగట్టుకుని మా సత్తాన్ని నిరూపించుకున్నాం. మాకు ఇప్పటికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. స్థానికంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనరల్ ఎలక్షన్ నాటికి బీఫామ్స్ ఇవ్వాలని మా డిమాండ్ హైకమాండ్ దగ్గర, అది కూడా వినిపించాలని వచ్చాం. నెక్స్ట్ వచ్చినప్పుడు అయినా సరే మా సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి బీఫామ్స్ ఇచ్చే విధంగా హైకమాండ్ ఒప్పించి ఎలక్షన్స్లో కాంటాక్ట్ చేసి పూర్వవైపుని తీసుకురావాలని ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చాం. బాబు గారు ఒప్పుకొని ఈసారి అక్కడ ఎలక్షన్ లో పోటీ చేస్తారనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నామండి. ఎందుకంటే కేడర్ బలంగా ఉన్నది. ప్రతిసారి ఇంచుమించు వాయిస్ మెసేజ్ పంపుతూనే ఉన్నాం. అప్పుడప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా బాబు గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ పార్టీ పరిస్థితులన్నీ కూడా వివరించి చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంటుందనే కృతనిశ్చయంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఒకవేళ పోటీ చేస్తే అక్కడ కూడా ఇలాగే సేమ్ కూటమిలాగా చేస్తారనుకుంటున్నారా, లేదంటే సింగిల్ గా చేస్తారనుకుంటున్నారా? కూటమిలాగా చేస్తారనేది మేము అనుకుంటా ఉన్నాం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము సింగిల్గా వెళ్తామనే ఎజెండాతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సరే, బాబు గారు ఏమంటారంటే ఎలక్షన్స్ చాలా టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ వరకు మీరు ఏం మాట్లాడొద్దని అంటున్నారు. కాకపోతే కార్యక్రమాన్ని ముందు నుంచే మొబైలైజ్ చేసుకుంటూ సంస్థాగతంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలు కానివ్వండి, పార్కులు కానివ్వండి పార్టీలో కథలకు తీసుకురావాలని మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది జరుగుతుంది. మేము రావడానికి ఉద్దేశం ఏంటంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ పట్టణంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసాం అన్నగారిది. అది మన కళల కోరిక. మన జీవితంలో మేము తల్లాడలో రింగ్ రోడ్లో విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ విగ్రహాన్ని తయారు చేసిన కాంస్య విగ్రహం అండి, అది 10 అడుగుల విగ్రహం. అది మా వాళ్ళు ఏమంటారంటే అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కానీ లోకేష్ బాబు గారి చేతుల మీదనే విగ్రహం ఓపెన్ చేద్దాం, అది ఎన్ని సంవత్సరాలైనా అట్లా ఉండాల్సింది కానీ వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేయడానికి మిగతా వాళ్ళతో ఓపెన్ చేసిన ఒప్పుకోవట్లేదు. సో లోకేష్ బాబు అపాయింట్మెంట్ కోసం మేము 1 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. ఈరోజు వారికి సంబంధించిన పిఎస్తో మాట్లాడాము. ఒక వారం రోజుల్లో వారి అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. లోకేష్ గారిని కానీ బాబు గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ తెలంగాణలో బాబు గారిని అడుగుపెట్టి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ పార్టీని పునర్వైభవం తేవాలని కోరుకుంటున్నాము. ఈ కోరిక నెరవేరుద్దని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న పార్టీ కేడర్ అలాగే ఉందా అండి? బ్రహ్మాండమైన కేడర్ ఉందండి. అధికారం 22 ఏళ్ళు అయింది. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక 2004 ఓడిపోయాక 22 ఏళ్ళ నుంచి పార్టీని గడుపుకుని అలాంటి కార్యకర్తలు ఉన్నాము. పార్టీని కాపాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనకు అధికారం ఉన్నా లేకపోయినా జెండా పట్టుకొని తిరుగుతాము. మరి రానున్న రోజుల్లో ఈసారి ఎలక్షన్కి మరి అక్కడ కూడా టీడీపీ పార్టీ మరి బాబు గారు అక్కడ కూడా పోటీ చేసే అవకాశం ఉందంటారా? చేయాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా అండి. ఆంధ్రాలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఉన్నాయి కూడా తెలంగాణలో అలాంటి రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో ఈ ఆంధ్రప్రదేశ్లో కంటే అంతకంటే మించిన మంచి కార్యకర్తలు ఉన్నారు. పార్టీ యంత్రాంగం ఉంది. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు కూడా ఉన్నారు ఇక్కడ. సార్, మరి ఇక్కడ ఎలా అయితే కూటమి ప్రభుత్వం నిర్మించారో మరి అక్కడ కూడా సేమ్ అలాగే కూటమిలో కలిసి రావాలనుకుంటున్నారా,
కోరుకుంటున్నారా, లేదంటే బాబు గారు ఇంతకు ముందులాగా సింగిల్గా రావాలని కోరుకుంటున్నారా? లేదండి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి అయితే కూటమి ఏర్పడాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఎలాంటి పరిస్థితుల్లో బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి శిరసావహిస్తాం. ఒకవేళ కూటమిలో వస్తే కనుక అంటే కేసీఆర్ గారితో కలవాలనుకుంటున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి గారితో కలవాలనుకుంటున్నారా, లేదంటే బీజేపీతో కలవాలనుకుంటున్నారా? ఎవరితో లేదండి, బాబు గారి నిర్ణయం శిరోధార్యం. కేసీఆర్ టీఆర్ఎస్కి మేము బద్ద వ్యతిరేకం. అలాంటి పార్టీలో మేము ఉండము. తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఏది శిరసావహిస్తే శిరసావహిస్తాం. ఆర్ఐ గారు వీళ్ళందరూ కలిసి సర్వే చేసి ఇచ్చారు. ఆ రోజు నుంచి మేము ఈ రోజు దాకా అదే స్థలంలో అక్కడే పూరీలు వేసుకొని ఇవాళ రోజున మా ఉన్న స్థాయిలో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని నివసిస్తున్నాం. మాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి డెవలప్ లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఒకటే, మాకు పక్కా రిజిస్ట్రేషన్ చేయమని కోరుతున్నాం. ఇప్పుడేమంటున్నారంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి విడిపోయిన తర్వాత అంతకుముందు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని చెప్పి ఇచ్చారు మాకు. ఇవాళ మా స్థలం మాది దేవాదాయ శాఖ స్థలం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మా మీద ఆ స్థలం మాదని చెప్పి అంటున్నారు. కాబట్టి మీరు పెద్దవారు సీఎం గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కానీ మా యందు మాకు దయ ఉంచి అది ఆ దేవాదాయ శాఖ నుంచి విడిపించేసి మా 2 ఎకరాల స్థలం అది మాకు ఇచ్చింది. ఆ స్థలాన్ని మాకు రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం మేడం. అంటే బాబు గారు వచ్చిన తర్వాత మీకు మీరు అడగలేదు అంటే మీ ఎమ్మెల్యేని కానీ గల్లా మాధవి గారు వీళ్ళందరినీ అడగలేదు మీరు? అడిగాం, గల్లా మాధవ్ గారిని అడిగాం, మా ఎమ్మెల్యే గారు, మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారిని అడిగాం. ఆల్రెడీ దేవాదాయ శాఖ కమిషనర్ గారిని పిలిపించారు, మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. ఫైల్ కూడా ఫుటప్ చేసి అదే దేవాదాయ హెడ్ ఆఫీస్కి పంపించారట. మరి ఆ ఫైల్లో ఏం రాశారో ఏమో అది మాకు తెలియదు. కాబట్టి అది కూడా మీరు కొంచెం పరిశీలించి మా గల్లా మాధవ్ అంతకుముందు కూడా దేవాదాయ శాఖ మినిస్టర్ గారిని రామనారాయణ రెడ్డి గారిని కలిసాం. మేము కలిస్తే వారు కూడా సార్ ఇన్నాళ్ళ నుంచి బతుకున్నాం సార్, మేము ఇప్పుడు దాకా మాకు అటువంటి అభివృద్ధి లేదు సార్, మాకు కొంచెం రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి అంటే సార్ గారిని అడిగాం. మేము కలిసాం ఒకసారి తాడేపల్లిగూడెంలో ఆయన క్యాంప్ ఆఫీసులో. లోకేష్ గారు ఏదైతే మంగళగిరిలో పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చారు వాళ్ళకి, మరి మీకు కూడా అలాగే చెయ్యాలి చేస్తారనే నమ్మకం ఉందా? మరి ఒకసారి లోకేష్ గారిని కలిసి అడిగారు. మాకు ఈ లోకేష్ బాబు గారు మంగళగిరిలో దాదాపు 5,000-3,000 మందికి పట్టాలు ఇచ్చారు. కాబట్టి అలానే చేస్తారనే భావంతో, అభిమానంతో, ప్రేమతో మేము ఇవాళ ఈ గ్రీన్ వెల్స్కి రావడం జరిగింది మేడం. ఇది లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు మా మీద కొంచెం శ్రద్ధ చూపించి ఇవాళ 95 నుంచి 83 ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానీ మేము ఆ పార్టీలోనే జెండా మూసుకొని తిరుగుతున్నాం. ఇవాళ మాకు ఏజ్ దగ్గర పడుతుంది. మా హయాంలోనే వాళ్ళకు కూడా ఉన్న పిల్లలకి అభివృద్ధి చేయించి మా హయాంలోనే వాళ్ళని ఏదో దారి చూపించి వాళ్ళని అభివృద్ధిలో ఉంచాలనే భావంతో ఈ ఆఫీస్కి వచ్చి కలిసి. ఇంతకుముందు ప్రభుత్వంలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మీరు ఏమీ అడగలేదా? మరి అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, అప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని అడిగాం, అందరిని అడిగాం. అడిగితే చేద్దాం లేకు, చూద్దాం లేకు, మిమ్మల్ని ఎవడేమంటాడు, ఏం జరుగుతుంది అనే భావంతోనే వాళ్ళు అట్ట కాలం గడిపించి వాళ్ళు వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి ప్రధాన ఎమ్మెల్యేలు 5-6 మారారు మేడం. మంత్రులు కూడా, ముఖ్యమంత్రులు కూడా 3 ఇప్పుడు 6 అయ్యారు. కాబట్టి మాకు న్యాయం జరగాలని భావిస్తూ మేము లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతాం. మా యందు దయ ఉంచి పెమ్మసాని మా ఎంపీ గారు వారు కూడా మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని వీళ్ళు సుగాలిలు మనం ఇక్కడ చేయలేకపోయినా కానీ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఆ మొర ఆలోచించుకున్నారు. కాబట్టి మనమే చేద్దాం ఇక్కడ అనే భావంతో వాళ్ళు సంకల్పాలతో వాళ్ళు చేసి మాధవ్ గారు, గల్లా మాధవ్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు చేస్తే మేము ఇలా వాళ్ళ రుణపడి ఉంటాం మేడం గారు.